కమ్స్, అంటే ఈ y వాల్యూ వచ్చేస్తుంది. y ఈజ్ ఈక్వల్స్ టు x క్యూబ్డ్ మైనస్ 4x ఇలా. ఓకే, అలా వచ్చిన తర్వాత దెన్ షుడ్ రైట్ దట్ ఆర్డర్డ్ పెయిర్ x, y ఆర్డర్డ్ పెయిర్. When what the values of x, then it will becomes that y. What is the value of y? x వాల్యూ ఇదైతే y ఏమవుతుందని కదా తెలుసుకోవాలి. ఇది టేబుల్ కంప్లీట్ చార్ట్. ఓకే, ఎక్స్ క్యూబ్డ్ అంటే ఏమొస్తుందంటే 0 క్యూబ్డ్ అంటే 0, 1 క్యూబ్డ్ అంటే ఏంటి 1, 2 క్యూబ్డ్ అంటే 8, 3 క్యూబ్డ్ అంటే 27, 3 3s are 9, 9 3s are 27, 4 క్యూబ్డ్ 4 4 the 16, 16 4 the 64, అండ్ -1 హోల్ క్యూబ్డ్. చూడండి, -1 క్యూబ్డ్ కాదు, అదే -1 క్యూబ్డ్ వేరు, ఇట్లా పెడితే ఇది రాంగ్. ఇది -1 హోల్ క్యూబ్డ్ ఇలా. -1 హోల్ క్యూబ్డ్ మీన్స్ -1 ఇంటూ -1 ఇంటూ -1 ఇలా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 1 1s are 1, 1 1s are 1. ఏమవుతుంది ఇది -1. దట్స్ ఆల్. నెక్స్ట్ వాట్ ఈస్ -2 హోల్ క్యూబ్డ్ ఇలా. అంటే -2 ఇంటూ -2 ఇంటూ -2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 2s are 4, 4 2s are 8 ఇలా. అంటే -8 ఇది. నెక్స్ట్ -3 హోల్ క్యూబ్డ్ ఇలా. -3 ఇంటూ -3 ఇంటూ -3, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 3s are 9, 9 3s are 27, ఇది -27 ఇలా. నెక్స్ట్ -4 హోల్ క్యూబ్డ్, -4 ఇంటూ -4 ఇంటూ -4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 4 4s are 16, 16 4s are 64, ఇది -64 ఇలా. ఓకే, ఆఫ్టర్ గెటింగ్ all cubed values related to this, then we have to find that -4x value. -4x. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఏం లేదు, -4తో ఈ టర్మ్స్ ని మల్టిప్లై చేయాలి అంతే. ఇవన్నీ ఎక్స్ టర్మ్స్, ఇవి ఈ -4తో మల్టిప్లై చేయాలి. -4 ఇంటూ 0 0, ఇది ఎక్స్ ప్లేస్ లో నేను జీరోని రీప్లేస్ చేస్తున్నా. -4 ఇంటూ 0 0, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 4 1s are 4 ఇలా. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 4 2s are 8, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 4 3s are 12, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 4 4s are 16, -16, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 4 1s are 4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 4 2s are 8, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 4 3s are 12, minus into minus plus, 4 4s are 16. Yes, I got that values of x cubed and -4x. By adding these two values, we will get that y. 0 minus 4 అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. 0 plus 0 0, 1 minus 4, 1 minus 4 ఏమవుతుందంటే -3. ఎందుకు అలా అంటే, ఇట్లా వేరే వేరే సైన్స్ వస్తే, డిఫరెంట్ సైన్స్ వస్తే సబ్ట్రాక్షన్, 4లో నుంచి 1 వచ్చేస్తే 3, ఇందులో గ్రేటర్ వాల్యూ 4, దానికి ఏం సైన్ ఉందంటే -3, ఇది -3. ఇక్కడ +8 -8, +8 -8 is 0, ఇది 0 here. అండ్ నెక్స్ట్ 27 -12, 27 -12, ఇది 5, ఇది 1, +15 64 -16, 14 -6 is 8, 5 -1 is 4, ఇది +48, -1 + 4, -1 + 4 ఇట్లా ఆపోజిట్ సైన్స్ వచ్చాయి సబ్ట్రాక్షన్. -1 + 4 is +3, ఇది 3 ఇది. నెక్స్ట్ -8 + 8 is a 0, and -27 + 12, two opposite signs should subtract. ఇట్లా సబ్ట్రాక్ట్ చేయాలన్న 15, -15 రైట్, -15. తర్వాత -64 +16 ఇలా, టూ ఆపోజిట్ సైన్స్ సబ్ట్రాక్షన్. ఈ 14లోంచి 6 వచ్చేస్తే 8, ఇక్కడ 5లోంచి 1 వచ్చేస్తే 4, ఇది -48. ఓకే, ఆఫ్టర్ గెటింగ్ దిస్ y values, then we have to write that order pair 0, 0. Next 1, -3,
నెక్స్ట్ 2, 0. ఎస్ అఫ్ కోర్స్ ఈజ్ ద జీరో ఆఫ్ ద పాలినామిల్. ఇంకోటి రావాల జీరో వచ్చేసిన చూడండి. ఇదొకటి ఒకటి జీరో అయిపోయింది. y08 వాల్యూస్ అన్ని జీరోసే. ఇదొకటి అండ్ వన్ మోర్ థర్డ్ వన్. సో ఐ గాట్ ద 3 zeros. ఓకేనా. నెక్స్ట్ ఇది 3, 15. నెక్స్ట్ 4, 48. నెక్స్ట్ -1, 3. -2, 0. -3, -15. -4, -48 ఇలా. So after getting these points, we have to plot the points on a graph sheet and join them by smooth curve. ఓకేనా. ఇట్లా స్మూత్ కర్వ్ అంటే ఫ్రీ హ్యాండ్ తో డ్రా చేయాలి. ఫ్రీ హ్యాండ్. దెన్ హౌ టు డ్రా ద గ్రాఫ్. Okay, is the x-axis and this one is y-axis, vertical line. X is the x dash, y dash, and this one is horizon. Okay na. So now you have to take suitable scale here. Scale on x-axis 1 centimeter is equals to 1 unit. Why? Because all are single digit numbers only here. Next on y-axis, by seeing this y-axis 48 ఎక్కువ అది. టు అవాయిడ్ దిస్ దీన్ని ఏమో తీసుకొని అవసరం లేదు. మ్యాక్సిమం 15 2 యూనిట్స్ కన్సిడర్ చేయండి. ఆన్ y-axis 1 centimeter is equals to 2 units. దీన్ని తీసుకొని నేను 5 లేదంటే 10 పెట్టుకున్నాను అనుకోండి, చిన్న గ్రాఫ్ వస్తుంది. అది అపీరెన్స్ చూసేకి యాక్వర్డ్ గా ఉంటుంది. సో మాక్సిమం ఎందుకంటే అది ఎక్స్టెండ్ చేస్తే వచ్చేది అవసరం లేదు. నెక్స్ట్ ఇవి తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా. 2 units. ఇది 1, 2, 3, 4 and so on. Then -1, -2, -3, -4, -5 ఇలా వస్తుంటాయి. నెక్స్ట్ 2, 4, 8, 10, 12, 14, 16 and so on. -2, -4, -6, -8, -10, -15 కూడా ఉంది. యా, -15 is there. -10, -12, -14, -16.